10 కోట్లు ఖర్చు పెట్టి స్టడీ టూర్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేస్తోందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజాప్రతినిధిగా భిక్ష పెట్టిందే మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గం తెలిపారు. డివిజన్లు, పోలీస్ జ్యూరిస్డిక్షన్ మార్పులు, అలాగే అభివృద్ధి పనుల నిలిపివేత, భూముల అమ్మకాలపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కూకట్పల్లి నియోజకవర్గానికి నిధులు ఇవ్వకుండా అభివృద్ధి ఆపేశారని మండిపడ్డారు. ఏదో మన డ్రాపింగ్ చూపెట్టేసి ప్రజలకు అన్ని చేసామని చెప్పే దానికన్నా 9 చెల్లు 9 చెల్లు చదవాలి. మా డబ్బే, మా ప్రజల డబ్బు మాకు చాలు, మీ గవర్నమెంట్ డబ్బు మాకు అవసరం లేదు. మా ట్రక్ పార్క్ అమ్మాలని చూస్తున్నావు. మా ట్రక్ పార్క్ 83లో మేము ఎక్కువ చేసి పెట్టాం. అది ప్రజలకు చెందాలి. అది ఏదైనా గ్రౌండ్ అన్న కానీ, లేదా ప్రజలకు పార్కులే కానీ, ఇంకా ఏమైనా చేయాలి. ఇప్పటికీ 40-50 ఎకరాల ల్యాండ్ కేబీపీ కాలంలో మేము పార్కులకు ఇచ్చాం. ఒక గజం జాగా అమ్మలేము. మీరు వచ్చి ఇలా అడ్డగోలుగా అమ్మి, ప్రజల ఆస్తులు అమ్మి, ట్యాక్సులు వేస్తున్నారు, కమర్షియల్ ట్యాక్సులు వేస్తున్నారు, రోడ్డు మీద బండ్లు పెట్టనిస్తలేరు, గరీబులు బతకనిస్తలేరు, ఎన్ని ఇబ్బంది ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి ఇలా లెటర్ కూడా, అఫీషియల్ లెటర్ ముఖ్యమంత్రి గారికి, అదే విధంగా ఉన్నట్టు రెవెన్యూ మంత్రి గారికి, ఉన్నట్టు హౌసింగ్ మంత్రి గారికి, అందరూ కూడా ప్రజలకు కాపాడమని వేడుకుంటా ఉన్నాను. మా ప్రజలకు ఉన్న సమస్యలను పరిష్కరించమని కోరుకుంటా ఉన్నాను. ప్రతి ఇంట్లో దోమలు ఉన్నాయి, ఎక్కడ క్లీనింగ్ లేదు. స్వచ్ఛ హైదరాబాద్ తెచ్చిందే మేము, పెట్టిందే కేటీ రామారావు గారు. తడి చెత్త పొడి చెత్త తెచ్చిందే మేము. గుడ్ న్యూస్ అంటూ అందరికి గుడ్ న్యూస్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ గుడ్ న్యూస్ లో ఏంటంటే ప్రతి ఒక్క కార్పొరేటర్ కి 2 crores ఇస్తానని చెప్పడం జరిగింది. అందులో 1 crore అనేది కార్పొరేటర్స్ మీ లెటర్ హెడ్ మీద మీకు మీ డివిజన్ లో ఉన్నటువంటి వర్క్స్ రాసి ఇవ్వండి, తప్పకుండా మేము 1 crore రూపీస్ మీ హ్యాండ్ ఓవర్ లో ఇస్తామని చెప్పారు. మరో 1 crore మాత్రం మీరు ఇవ్వండి, కానీ అది కన్సర్న్ మినిస్టర్ ఆయన సంతకంతో అది కూడా మీరు ఇవ్వచ్చు అని చెప్పారు. మేము ఈ విషయం విన్న తర్వాత మేము కూకట్పల్లి కార్పొరేటర్స్ అందరు కలిసి మినిస్టర్ శ్రీధర్ బాబు గారి దగ్గర వెళ్ళడం జరిగింది. ఆయన మాకు అసలు టైమే ఇవ్వలేదు. తర్వాత ఆయన హడావిడిగా వచ్చి ఏదో డెలిగేట్స్ కలవడానికి వెళ్ళేది ఉందని బయటకు వచ్చి ఇమీడియట్ గా వెళ్ళిపోవడం జరిగింది. మేము మా లెటర్ హెడ్స్ మీద ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి వర్క్స్ అది కూడా రాసుకొని తీసుకొని వెళ్ళడం జరిగింది. అందులో మాకు ఎటువంటి ఆయన నుంచి రెస్పాన్స్ లేకపోవడం జరిగింది. మాకు ఇచ్చినటువంటి ఏదైతే కార్పొరేటర్స్ కి 1 crore అన్నారో ఆ వర్క్స్ కూడా మేము ఇచ్చాము, కానీ ఇప్పటి వరకు కూడా వాటి టెండర్స్ కూడా కంప్లీట్ చేసుకోలేదు.